మన కోసం సిలువలో వేలాడుతున్న ప్రభువుని ఒకసారి చూద్దాం. సిలువలో వేలాడిన ప్రభుని చూసినప్పుడే మనం ఎంత దుర్మార్గులు మనం తెలుసుకుంటాం. మనం ఎంత పాపులు మనం ఎరుగుతాం. యేసులో ఏ పాపము లేదు. జన్మ పాపము, కర్మ పాపము, పాప బీజము లేదు. పాపములు బీజము లేని ప్రభువుని ఆ ఎర్రటి ఎండలో రక్తం ముద్దగా వేలాడుతున్న యేసుని ఒక్కసారి చూడవా? సుందరమైన నేత్రములు కలిగిన ప్రభు, 10,000లో సుందరైన దేవుడు, ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన 2 చేతులు మేకులు వేయబడి ఆ ఎర్రటి ఎండలో తను ఇవి పంత దున్నబడి నీ నా కోసం వేలాడుతున్న ప్రభువుని ఒక్కసారి నువ్వు చూడవా? ఆయనలో ఏ పాప బీజము లేదండి. ఆయన మిక్కిలి పరిశుద్ధుడు. కానీ నిన్ను నన్ను రక్షిస్తున్న నిమిత్తము ఆ కలువరి శిలువలో ఈరోజు వేలాడి ఉన్నాడు. విశ్వాసముతో 2 చేతులు ఆకాశం వచ్చాచ్చు. ఒక్కసారి ప్రభు చెప్పు, నాయనా నా జీవితం నీకు ఇస్తున్నాను నాయనా. ఇంతవరకు నా జీవితం నా ఇష్టానుసారంగా నేను పాడు చేసుకున్నానయ్యా. వ్యసనములతో, లోక ప్రేమలతో, ధనాపేక్షతో, డంబముతో అయ్యా, లోకమిచ్చే సుఖానికి నేను బానిసై ఉన్నాను నాయన. నన్ను ఈరోజు క్షమించు ప్రభువా. నాకు లోతైన మారు మనసు దయచే నాయన. అనేక సార్లు నా పాపాలు ఒప్పుకుంటున్నాను, మరలా నేను పాపం చేస్తున్నానయ్యా. నాలో ద్వేషం ఉందయ్యా, నాలో కోపం ఉంది నాయన, నాలో కామం ఉందయ్యా, నాలో డంబం ఉంది నాయన, నాలో అసూయ ఉంది ప్రభా. నేను ఇతరులను క్షమించలేకపోతున్నానయ్యా, ఇతరులు ఓర్చుకోలేకపోతున్నాను, ఇతరులు ప్రేమించలేకపోతున్నానయ్యా. నా గుండెని వెరగొట్టున్నాయనా. దయచేసి దేవుని బిడ్డారా, మీ 2 చేతులు ప్రభు వైపు చాచండి. ఆయన దేవుని కుమారుడైన, ఆయన దేవుడైన, అయినప్పటికీ సమస్తము నీ నా కోసము రిత్తును చేసుకొని ఆ సిలువలో వేలాడుతున్న ప్రభుని ఒక్కసారి నువ్వు చూడవా? ఇంతగా నిన్ను నన్ను ప్రేమించేవారు ఇంకెవరున్నారండి? పిలాతు అన్నాడు, ఈయనలో ఏ పాపము లేదు. హేరోదు అన్నాడు, ఇతనిలో ఏ పాపము లేదు. ఆ సిలువలో దొంగ అన్నాడు, ఏ పాపము లేదు. ఏ పాపము లేని ప్రభు నీ నా నిమిత్తము రక్తం ముద్దగా వేలాడుతున్న ప్రభువుని ఒక్కసారి చూడవా? తండ్రి, నా పాపమే నిన్ను సిలువ వేసిందయ్యా. నేను సరిలేను నాయన, నన్ను సరి చేయి ప్రభువా. నా కపటమైన హృదయం కడుగు నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభా. దయచేసి నోరు తెరిచి యథార్థమైన మనస్సుతో ఈరోజు నువ్వు నిజంగా యేసయ్యను నువ్వు ప్రేమిస్తే నువ్వు మరలా పాపం చేయవు. నువ్వు తెలుసా? నువ్వు యేసయ్యని నిజంగా ప్రేమిస్తే మరలా నువ్వు ఆయన గాయములు మరలా రేపవు. నువ్వు తెలుసా? తండ్రి, నీకోసం ఏమన్నా చేస్తానయ్యా, నీకోసం నేను పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. నా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాను నాయన. నన్ను క్షమించు ప్రభువా అని యథార్థమైన హృదయముతో, విరిగి నలిగిన మనస్సుతో ఈరోజు సెలవు దగ్గరికి రండి. తండ్రి, పాపము చేయవాడు పాపమునికి బానిసని వాక్యం సెలవిస్తుంది. నిరంతరమైన నరకముకి నియమించబడిన మమ్మల్ని, చీకటి జనులైన మమ్మల్ని నాయన వెతికి రక్షించుకున్నావు నాయన. మేము అబ్రహాము సంతతి కాదయ్యా, మేము ఏర్పరచబడిన ఇసాకు సంతతి కాదు నాయన. దిక్కులేని మమ్మల్ని నాయన తండ్రి, నీ అమూలమైన రక్తముతో మమ్మల్ని కొనుక్కున్నావయ్యా. ఇక ఉన్న వారందరూ అయినా నీకు వారి పేరుని ఎరిగిన వాడవయ్యా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే వారిని నువ్వు చూస్తున్నావు తండ్రి. ఇక ఉన్న ఒక్కొక్కరిని పట్టించుకుంటున్నావయ్యా తండ్రి. వారి కాన్ఫరెన్స్కి ఏ ఉద్దేశంతో వచ్చారో మాకు తెలియదు, కానీ నీ ఉద్దేశము మాత్రమే ఇక్కడున్న ఒక్కొక్కరి జీవితంలో నెరవేర్చు నాయన. ఏ ఒక్కరు నరకానికి వెళ్తానికి వీలు లేదు నాయన, ఏ ఒక్కరు నశిస్తానికి వీలు లేదు నాయన. కానీ ప్రతి ఒక్కరు మోరు మనసు పొంది నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడానికి సహాయం చేయ నాయన. దేవా, వ్యాధిని నువ్వు సృష్టించలేదు, వ్యాధిని నువ్వు సృష్టించలేదు ప్రభా. ఈరోజు ఉన్నవారు అపవాది క్రియల ద్వారా, చేతబడి ప్రభావం ద్వారా, సాతాను క్రియల ద్వారా పీడిస్తబడిన ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం తండ్రి.
మనిషి కుమారుడు అపవాది క్రియలు లయపరుస్తున్న నిమిత్తమే ప్రత్యక్షమయ్యాడు. అపవాది తలంపులు, అపవాది ఉద్దేశములు, అపవాది ఆలోచనలు వీరి పట్ల, వీరి కుటుంబం పట్ల నాశనమవునుగాక. దేవా, మురాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. మా అపరాధములు, మా దోషములు, మా వ్యసనములు, మా సమస్త శాపము ఆ కలువరిస్తులను మోసావయ్యా. తరతరాలను శాపం, విగ్రహారాధన ప్రభావం, నోటి దూరంగా మాట్లాడే శపితమైన మాటలు, క్రియల్లో చేసిన ప్రతి అపేక్షను సమస్తము ఆ కలువరి శిలువలో మా శాపం నువ్వు మోసి ఉన్నావు నాయన. మా శాపం నిమిత్తం మోస్తానికి నీ సొంత తండ్రి చేతుల్లో హతం చేయబడ్డా ప్రభా. ఈరోజునైనా నీ గాయములో నుంచి కారుతున్న రక్తధారలు మా మీద ప్రోక్షించిన ఆయన. ఇక్కడున్న ఒక్కొక్కరి మీద ప్రోక్షించాయి. ఒక్కొక్కరి హృదయమును శుద్ధి చేయ, ఒక్కొక్కరి శరీరమును స్వస్థపరిచేయ. ప్రతి మానసికమైన ఒత్తిడి, ప్రతి ఆందోళన, ప్రతి అపవాది క్రియలు నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తున్నాం దేవా. వీరికి సమాధానం ప్రకటిస్తున్నాం నాయన, సమాధానం ప్రకటిస్తున్నాం. అయ్యో, ఏం చేసినా సఫలత లేదే, నేను ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోతున్నానని అని నిరాశతో ఉన్న వారి జీవితంలో అభివృద్ధిపరుచినందుకు వందనాలయ్యా దేవా. వీరి పాపములు క్షమించినందుకు వందనాలయ్యా. క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి అని వాక్యం సెలవిస్తుంది తండ్రి. ఈరోజునైనా నువ్వు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తలంటి నుంచి అరిపాదముల వరకు క్రీస్తు యేసన్న గొర్రెపిల్ల రక్తముతో పరిశుద్ధపరుస్తున్నావయ్యా. గొర్రెపిల్ల రక్తము కింద మరణదూత లేదు, గొర్రెపిల్ల రక్తము కింద శాపము లేదు, గొర్రెపిల్ల రక్తము కింద వ్యాధులు లేవు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఆ కలువరి సిలువలో, ఆ గొల్గొత కొండ పైన సర్పమును తలకాయ చిత్త కొట్టేసిన నా దేవా, ఈరోజు నీ బిడ్డలకి స్వేచ్ఛను ప్రకటిస్తున్నా. పాపము నుంచి స్వేచ్ఛ. ప్రతి ఒక్కరు ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరిగాక అయ్యా, వారు నీ వాక్యముతో వారి గుండెలు నింపుకునే వారుగా, వారి నేత్రములు, వారి క్రియలు, వారి మాటలు, వారి ఆలోచనలు దేవా నీకు అంగీకారముగా ఉండేలాగా పరిశుద్ధమైన బ్రతుకుతో, వినయముతో, క్రీస్తు యేసు ప్రేమతో అంతము వరకు నమ్మకమైన వారుగా తండ్రి, ఒకరోజు మేమందరూ నీ సన్నిధిలో ఉంటాం నాయన. ఆ రోజు నాయన నీ ద్వారంగా బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే ధన్యత మా అందరికీ దయచేయి. మాకు మరల అవకాశం దయచేవా? నేను స్తుతించే అవకాశం మాకు కావాలి నాయన. నిన్ను కొనియాడే అవకాశం మాకు కావాలయ్యా. మా చేతులు ఎంతో బలహీనమైనవి, మాకంత శక్తి లేదు. కానీ తండ్రి, నిన్ను స్తుతించాలని మాకు ఆశ ఉంది నాయన. నీ చిత్తమైతే ఇలాంటి కాన్ఫరెన్స్ అనేకమైనవి నువ్వు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.